నమస్తే. నేషనల్ హెరాల్డ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని అలాగే రాహుల్ గాంధీ వీళ్ళందరూ కావాలని చేసిందని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చెప్తాను. సో మాట్లాడదాం మనతో పాటు ఫిరోజ్ ఖాన్ గారు. సో చెప్పండి సార్, ఏంది అంటే నేషనల్ హెరాల్డ్ ప్లేస్లో సో సోనియా గాంధీ రాహుల్ గాంధీ కావాలని ఇరికించని చెప్పేసి ఆరోపిస్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు క్లియర్ కట్ ఫస్ట్ డే నుంచి మేము ఒక మాట అంటున్నాం. మీరు మనీ లాండరింగ్ కేసు పెట్టినారు, అది వాస్తవం కాదు. ఈడీకి ఎంట్రీ చేపించినారు, అది వాస్తవం కాదు. ఒకవేళ నేషనల్ హెరాల్డ్ కేసు ఒకవేళ రియల్ ఉంటే అది ఒక్క సొసైటీ కేసు, కానీ మీరు ఈడీకి ఎంట్రీ చేపించినారు, కానీ అది ప్రూఫ్ అయిపోయింది. రౌజ్ రెవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ పెట్టప్పుడు జడ్జ్ గారు క్లియర్ కట్ ఏమన్నారంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో మనీ లాండరింగ్ లేదు కాబట్టి నేను ఇది యాక్సెప్ట్ చేయను. సో క్లియర్ కట్ ఫస్ట్ డే నుంచి మేము చెప్తున్నాం, ఒక వెపన్ లాగా బీజేపీ యూజ్ చేస్తున్నారు. ఈడీకి కానీ, సిబిఐకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్కి కానీ, లేటెస్ట్గా ఎలక్షన్ కమిషన్కి కానీ. సో గాంధీ పేరుకి మలైన్ చేయాలి అంటే పాడు చేయాలి, గాంధీ పరివార్కి చూపియాలి వీళ్ళు కరప్టెడ్ అని. గాంధీ పరివార్ మొత్తం దేశం కోసం వాళ్ళు ప్రాణ బలిదానం ఇచ్చిన ఒక పరివార్ అది. వాళ్ళకు ఎట్లా తక్కువ చేయాలి, ఎట్లా బద్నాం చేయాలి. సో ఈ ఛార్జ్షీట్ టైంలో మొత్తం ఇండియాకి తెలిసిపోయింది వాస్తవాలు ఇదే. సో మేమేమంటున్నామంటే బీజేపీకి, ఈ మొత్తం ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కి, సిబిఐకి యూజ్ చేయకండి, వాస్తవంగా పోవండి. మీకు ఏం పని పాట లేదు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని మీరు మాట్లాడతారు. దాని మీద మీరు గట్టిగా పని చేయండి. ఇది అనవసరంగా మా మీద కేసు పెట్టేసి ఇప్పుడు మన్రేగా తీసేస్తున్నారు. మీరు మహాత్మా గాంధీ పేరు తీసేసి వికసిత్ భారత్ జీ రామ్జీ అని పెట్టినారు. ఓకే, రామ్జీ దేవుడు ఆదరిస్తాం, కానీ మహాత్మా గాంధీ ఫాదర్ ఫిగర్, ఆయనతో ఏం ప్రాబ్లం అంటే గాంధీ పేరు ఉన్నది, అది పొలిటికల్ గెయిన్ అయిపోతుంది రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి, అల్టిమేట్ కాంగ్రెస్కి. సో ఆ పొలిటికల్ గెయిన్ కావద్దు అని వీళ్ళు గేమ్ వేసుకొని వికసిత్ భారత్ జీ రామ్జీ అని పేరు చేంజ్ చేస్తున్నారు. సో దానికోసం మేము మా పోరాటం, బీజేపీ ఆఫీస్ పోతాం, వాళ్ళకు అడుగుతాం, ఎందుకురా భయ్ ఈ డ్రామాలు. వందే మాతరం కోసం ఇంత టైం పాటు చేస్తారు పార్లమెంట్లో. వందే మాతరం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇండిపెండెన్స్ ఫైట్లో ఈ బీజేపీ పార్టీ లేదు. 75 years తర్వాత టైం వేస్ట్ చేస్తున్నారు, ఇలా పేర్లు చేంజ్ చేస్తున్నారు. ఏం అవసరం? అది జరూరతా? పబ్లిక్కి డెవలప్మెంట్ చేయి, ఇండియాకి డెవలప్ చేయి. ఇంకా రూపీ వాల్యూ పడిపోతుంది, 90 రూపీస్ 91 రూపీస్కి చేరిపోయిన డాలర్ వాల్యూ, రూపీ వాల్యూ పడిపోతుంది. సో దీనిపైన మాట్లాడుకుని వందే మాత్రం గురించి పార్లమెంట్లో సెషన్ పెట్టిన పరిస్థితి, ఏం చెప్తారు మీరు దాన్ని? అనవసరం పాలిటిక్స్. రియల్ ఇష్యూస్ మీద మీరు మాట్లాడతలేరు, ఫాల్తూ ఇష్యూస్ మీద టైం వేస్ట్ చేస్తున్నారు. రైట్, మీరు వాదా చేసింది అమలు చేస్తలేరు, మీరు చెప్పింది ఉట్టి మాటలే, గ్రౌండ్ మీద అది రియాలిటీ కాదు. సో ఆ రియాలిటీ పబ్లిక్ మీద కి తెలవద్దు అని అన్నెసెసరీ డిబేట్లకి వాళ్ళు టైం ఇస్తున్నారు. సో ఇంకో వైపు ఇటు రాష్ట్రంలో మనకు లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి. సో అందులో కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగింది. సో బీజేపీ పార్టీకి 100 సీట్లు కూడా దాటలేని పరిస్థితి. సో ఏం చెప్తారు? అరే బీజేపీ ఎప్పుడు లేదు అని చెప్పినామన్నా. ఉట్టి ఎంపీ ఎలక్షన్స్ అయితే నరేంద్ర మోదీ ముఖం చూసుకొని ఓట్లు పడతాయి, వేరే ఎలక్షన్లో పడవు. రైట్, ఎమ్మెల్యేకి వీళ్ళు 10 కంటే ఎక్కువ ఫిగర్ దాటలేరు. సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్స్ కానీ, కార్పొరేటర్స్ కానీ వీళ్ళ హవా లేదు. ఎక్కడైనా హవా ఉంటే పొలిటికల్ పోలరైజేషన్ ఎక్కడైతుంది అక్కడ వీళ్ళ హవా ఉంటుంది. బీజేపీ ఇక్కడ లేదు. ఒకవేళ కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ అంటే బీఆర్ఎస్, అంతే. జై హింద్, జై కాంగ్రెస్.